4 వరల్డ్ క్యాన్సర్ డే పురస్కరించుకొని మనతో పాటు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఓనా మురళీకృష్ణ మనతో పాటు ఉన్నారు. అసలు క్యాన్సర్లో ఎలాంటి ఒరవడి వచ్చింది, ఎలాంటి ట్రీట్మెంట్స్ లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్నాయని చెప్పి డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే సార్. సార్, ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే ఎలా ఉంది? ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ క్యాన్సర్ రోగానికి? క్యాన్సర్ ట్రీట్మెంట్లోనే కాదు, క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే టెక్నాలజీలోనూ, క్యాన్సర్కి బెస్ట్ ట్రీట్మెంట్ సర్వైవల్ రిజల్ట్స్ కోసం, అలాగనే క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ట్రీట్మెంట్ చేసే విధానాల్లోనూ, తర్వాత ఫాలోఅప్ చేసే విధానాల్లో కూడా చాలా అడ్వాన్సెస్ జరిగినాయి గత డెకేడ్లో. మీరు రూరల్ ఏరియాలో కూడా ఈరోజు వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిస్తో ఓరల్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఈరోజు మేము డయాగ్నోస్ చేయగలుగుతున్నాము. పెద్ద పెద్ద టెక్నాలజీస్, బస్సులు తీసుకెళ్ళి మ్యామోగ్రామ్ అలాంటి టెస్టులు కూడా చేయకుండా మనం ఈరోజు కనిపెట్టగలుగుతున్నాం. ట్రీట్మెంట్ విధానాలకు వస్తే ఈరోజు తొలి దశల్లో గుర్తించితే వాటిని చాలా తక్కువ ట్రీట్మెంట్తోనే, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో, తక్కువ ఖర్చుతో మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. సర్జికల్గా తీసుకుంటే రోబోటిక్ సర్జరీ అనే విధానం వచ్చింది. ఇప్పటికి 400 పైగా కాంప్లెక్స్ రోబోటిక్ సర్జరీస్ మేము క్యాన్సర్ పేషెంట్ చేయగలిగాము. అలాగనే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ, ఫ్లోరసెన్స్ టెక్నాలజీ ఇలా రావడం వల్ల మనం ఈరోజు ఆర్గన్ ప్రిజర్వేషనే చేయటమే కాకుండా, అంటే పెద్ద పెద్ద సర్జరీలు చేసి కాళ్ళు తీసేసాం, పెద్ద పెద్ద సర్జరీలు చేయకుండా చిన్న సర్జరీతోనే పూర్తిగా క్యూర్ చేసే టెక్నాలజీస్ వచ్చేసినాయి. అలాగనే అవసరం లేని సర్జరీలు కూడా ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదని నిర్ణయించే ట్రీట్మెంట్లు కూడా మన హాస్పిటల్లో ఆపరేషన్ టైంలో మనం వాడటం వల్ల చాలా తక్కువ ట్రీట్మెంట్తోనే పూర్తిగా క్యూర్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలాగనే రేడియోథెరపీ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎంత ట్యూమర్ ఉంటే అంత ట్యూమర్కి మాత్రమే రేడియేషన్ ఇచ్చి మ్యాక్సిమం డోస్తో, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో పూర్తిగా క్యూర్ చేసే అడాప్టివ్ రేడియోథెరపీ, ప్రెసిషన్ రేడియోథెరపీ ఈరోజు మనకి అందుబాటులో ఉంది. అలాగనే మెడికల్ ఆంకాలజీ దగ్గర తీసుకుంటే ఈరోజు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇంతకుముందు మనకు అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు మహాత్మా గాంధీలో 250 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఒకప్పుడు ఏమాత్రం బాగోలేక చనిపోయే పేషెంట్స్ అందరినీ, పిల్లల్ని ముఖ్యంగా, మనం ఈరోజు క్యూర్ చేయగలుగుతున్నాం. దీనికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది పేదవాళ్ళకి. అలాగనే ఇంతకుముందు ఓన్లీ కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ మాత్రమే చేసేవాళ్ళం. ఈరోజు ఈ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అనే న్యూక్లియర్ థెరపీస్ అనే ట్రీట్మెంట్తో ప్రెసిషన్ ఆంకాలజీ, అంటే క్యాన్సర్ కణం మాత్రమే చంపి నార్మల్ కణాలకి ఏమీ మాత్రం ఎఫెక్ట్ కలగజేయని ట్రీట్మెంట్స్ అన్నీ ఈరోజు మనకి అందుబాటులో ఉన్నాయి. కార్టీ సెల్ థెరపీ అనే ఒక ఇమ్యూనోథెరపీ కూడా ఈరోజు మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. సో ఏదైతే ప్రపంచంలో డెవలప్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి వెంటనే మనకి ఈరోజు ఇండియాలోను, ఆంధ్రాలోను, ఇప్పుడు విశాఖపట్నంలో ఇక్కడ హాస్పిటల్లో మనకు అందుబాటులో ఉన్నాయని గర్విస్తున్నాము. వరల్డ్ క్యాన్సర్ డే అన్నది పర్టికులర్గా ఈ క్యాన్సర్ గురించి ప్రజల్లోనూ, సొసైటీలోనూ గవర్నమెంట్కి అవగాహన కలిగించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న కండక్ట్ చేస్తారు. ఈసారి కూడా రేపు ఉదయం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, శ్రేయ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక 40కి పైగా స్వచ్ఛంద సంస్థలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీ బాడీస్ అందరూ కలిసి ఈ అవగాహన కార్యక్రమం కోసం వాకథాన్ చేస్తూ ఉన్నారు. 3000 మందికి పైగా వస్తారని కూడా అంచనా ఉంది. సో మీడియా ద్వారా తెలుసుకుని అందరూ జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ రాకుండా అసలు మనం ఎలా కాపాడుకోవాలి, క్యాన్సర్ని తొలి దశలలో ఎలాగ గుర్తించాలి, ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోస్ అయినా భయపడకుండా ఏ విధంగా బెస్ట్ ట్రీట్మెంట్ మీరు పొందాలి, దీనిలో ప్రజల బాధ్యత ఏంటి, సొసైటీ బాధ్యత ఏంటి, గవర్నమెంట్ బాధ్యత ఏంటి అనేది ప్రజలందరికీ తెలియజేయడం కోసం, గవర్నమెంట్ని కూడా సెన్సిటైజ్ చేయడం కోసం ఈ ప్రయత్నంలో మీ అందరూ పాల్గొంటారని, మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీడియా ద్వారా కవర్ చేసి ప్రజలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఆశిస్తున్నాము. డాక్టర్ గారు, ఇప్పుడు ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎవరికి అందని వైద్యం, అలాంటిది ఇప్పుడు మీరు లేటెస్ట్ టెక్నాలజీస్, చాలా టెక్నాలజీ రావడం, క్యాన్సర్ రాకుండా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాజ్ ఏ ఆంకాలజిస్ట్? క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే చాలా ఈజీ, మన అందరికీ తెలిసిన విషయమే. పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం వల్ల 30 నుండి 40% క్యాన్సర్లు వస్తున్నాయని మనకి తెలుసు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని తెలుసు. ఎక్సర్సైజ్ చేయకుండా, సరియైన పోషకాహారం సరియైన మోతాదులో తీసుకోకుండా, సెడెంటరీ లైఫ్ స్టైల్తో ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండటం వల్ల, ఊబకాయం రావటం వల్ల క్యాన్సర్స్ వస్తాయని మనకి తెలుసు. లివర్లో ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, గర్భసంచి ముఖద్వారంలో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా అక్కడ క్యాన్సర్లు వస్తాయని,
అవే వ్యాక్సిన్స్ తీసుకొని ఆ ఇన్ఫెక్షన్ రాకుండా మనల్ని మనం ఆ క్యాన్సర్ నుండి కాపాడుకోవచ్చు అని కూడా మనందరికీ తెలుసు. ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే 60% క్యాన్సర్స్ 70% క్యాన్సర్ నుండి మనం పూర్తిగా రాకుండా చేసుకొని ఉపశమనం పొందొచ్చు. అలాగనే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉండి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉండి ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే పూర్తిగా క్యాన్సర్ వచ్చినా కూడా మనకి బాగైపోయే అవకాశాలు ఉన్నాయి. సో పేదవాళ్ళకైనా కానీ ఈరోజు గవర్నమెంట్ స్కీమ్స్లో అంటే బీట్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ ఇప్పుడు లేదంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో గవర్నమెంట్ వాళ్ళ పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అందరికీ అంత ఖరీదైన ట్రీట్మెంట్ అందరికీ అందించలేరు. కానీ 80% రెగ్యులర్గా స్టాండర్డ్గా జరిగే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఈ వేరియస్ హాస్పిటల్స్లో ఈరోజు ఫ్రీగా చేయడం జరుగుతుందన్నమాట. అందుకని మేము కూడా సంతృప్తికరంగా ఈ పేషెంట్స్ అందరినీ కూడా గవర్నమెంట్ సహాయంతో మేము ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. దానికి మేము ఆనందిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా క్యాన్సర్ మహమ్మారి నుంచి ఒకప్పుడు క్యాన్సర్ అంటే అందని వైద్యం, అలాంటిది ఇప్పుడు అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ అందుబాటులో వచ్చాయి. అలాగే డాక్టర్లు అందరూ చాలామంది అందుబాటులో ఉన్నారు. అయితే ప్రధానంగా క్యాన్సర్ రాకుండా ధూమపానం కానీ మద్యపానం కానీ అవాయిడ్ చేస్తూ బాడీ వెయిట్ అది పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండదని చెప్పి డాక్టర్ ఓనా మురళీకృష్ణ అయితే చెప్తున్నారు. ఏదేమైనా ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండి ఈ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డాక్టర్ గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.